తూర్పు కాంగ్రెస్ లో ముసలం ముదిరింది. కొండా మురళి, బస్వరాజు సారయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే మండేలా పరిస్థితులు తయారయ్యాయి. ఇటీవల పోచమ్మ మైదానంలో పేదల డబ్బాలను సారయ్య తొలగించారని కొండా మురళి ఫైర్ అయ్యారు. బాధితులను కలిసి ఆర్థిక సాయం అందించారు. రాజీనామా చేయాలి, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చేసి గెలవాలి. నేను చేయలే. నామినేటెడ్ పోస్ట్ నాకు వద్దన్నా, జనంలో ఉండే పోస్ట్ అని చెప్పిన నేను. అర్థమైందా? రేవంత్ అన్నకు ఆయన మొన్న వచ్చిండు. రాజీనామా చేయాలి, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చేసి గెలవాలి. నేను చేయలే. ఈ సందర్భంగా సారయ్యపై కొండా మురళి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. బీసీ నాయకుడైన సారయ్య పేద బీసీలకు అన్యాయం చేస్తామని ప్రశ్నించారు. రాజీనామా చేయకుండా పార్టీ మారేవని, దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ఆ పార్టీకి రాజీనామా చేయాలి. ఎందుకంటే మనం బీసీలం, మనకు ఒక ఆత్మగౌరవం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరు యునానిమస్ కాలే, మరి ఎమ్మెల్సీగా రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నికైనప్పుడు నిజంగా కూడా అందరూ ఆశ్చర్యపడ్డారు, ఎలా అయిండు అని. ఎవరు నామినేషన్ కూడా వేయలే, ఏ పార్టీ వేయలే, బీజేపీ వాళ్ళు వేయలే, తెలుగుదేశం వాళ్ళు వేయలే. ఎందుకంటే కొండమూరులో అటువంటి ఉంటే న్యాయం జరుగుతుంది అని. ఈరోజు నువ్వు నామినేటెడ్ పోస్టు తీసుకొని వీడికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే, ఒక బీదలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఉంటాం. ఇది అధిష్టానం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తా. ఎందుకంటే మరి కంచె చేను వేసినట్టు మరి ఉంది ఇక్కడ. మరి ఇది సమంజసం కాదు. ఇక్కడ మేము ఉన్నాం, కొండమూరు ఉన్నాడు, కొండ సురేఖ ఉన్నాడు, కుమార్ అన్న ఉన్నాడు. మరి అలా మేమందరం కూడా మరి కరాఖండిగా చెప్తున్నాం, ఇలాంటి ఏదో ఇట్లా చేస్తే గుర్తింపు వస్తుంది, ఇలా అయితే నన్ను గుర్తిస్తారు కావచ్చు, ఇలా నలుగురు పెట్టి ఫోటోలు దిగితే గుర్తిస్తారు కావచ్చు అంటే అది గుర్తింపు కాదు. అది మనకు మనం మరి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మరి ఈరోజు ఇప్పటికే మనం ఇండ్లు ఇస్తా ఉన్నాం, మరి ఇచ్చే కార్యక్రమం కూడా తొందరనే చేయడం జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. రైట్ వేణు, ఇప్పటికే చూసుకుంటే వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో అటు కొండా మురళి గాని, బస్వరాజు సారయ్య మధ్య కానీ ఒకరి మీద ఒకరు ఆరోపణలకి ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు, సవాల్ విసురుకుంటున్నారు. దీనికి సంబంధించిన కారణాలు ఏంటి? ఎస్ రత్న, ప్రధానంగా ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా అటు ఇద్దరు బీసీ నేతలు కావడంతో వరంగల్ నుంచి మంత్రి పదవి విషయం లోపల ఇద్దరి మధ్య విభేదాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్ చేరిన కొండా దంపతులు ఆ సమయం లోపల బస్వరాజు సారయ్య కూడా తిరిగి కాంగ్రెస్లోకి వచ్చేటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ పరిస్థితుల లోపల ఎటు వెళ్ళినా కూడా ఇద్దరు బీసీ నేతలే ఉండి మంత్రి పదవికి పోటీలే ఉంటున్నారంటూ కూడా ఒకరిపై ఒకరు రాజకీయంగా వైరం మొదలైంది. దాంతోపాటు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వారికి సంబంధించిన అనుచరుల వర్గాలు కూడా వర్గాలుగా ఏర్పడి ఒకరికొకరిపై ఆరోపణలు చేసుకునే పరిస్థితి. అయితే తాజాగా గత వారం రోజుల క్రితము పోచమ్మ మైదాన్ జంక్షన్ ఉన్నటువంటి డబ్బాలు, అంటే స్ట్రీట్ వెండర్ సంబంధించిన డబ్బాలను రోడ్డు వైడనింగ్ పేరుతో అధికారులు కూల్చివేశారు. అయితే ఆ కూల్చివేతలన్నిటికీ కారణము ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బస్వరాజు సారయ్య కారణం అంటూ కూడా కొండా మురళి ఫైర్ అయ్యారు. ఈ రోజున ఆ 11 మంది స్ట్రీట్ వెండర్లకు సంబంధించినటువంటి బాధితుల కుటుంబాలను పరామర్శించి వాళ్లకు ఆర్థిక సాయం చేసిన తర్వాత ఒక బీసీ ఎమ్మెల్సీ వై ఉండి బీసీ పేదలను అన్యాయం చేశామంటూ కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ ఇది వరంగల్ అనేదే పూర్తిగా కొండా దంపతుల అడ్డా, ఇది ఇక్కడ ఎవరికి ఏం జరిగినా సహించేలేదంటూ కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూనే రాజీనామా చేసి దమ్ముంటే ఎమ్మెల్సీగా మరోసారి గెలవాలి, నా
నామినేటెడ్ పదవి తీసుకున్న నువ్వు ఇక్కడ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నావు అంటూ కూడా తీవ్ర స్థాయిలో అటు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యపై కొండా మురళి ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం అంటే ఆయన బసవరాజ్ సారయ్య బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్లో రావడానికి ప్రయత్నాలు చేసినప్పుడు కొండా వర్గం పూర్తి స్థాయిలో వ్యతిరేకించింది. కానీ గత నెలలో మొదటి వారం లోపల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇద్దరి మధ్య ఉన్న వర్గ వివాదాలు పూర్తి స్థాయిలో తారాస్థాయికి చేరాయి. ఇక పరిస్థితులు ఏ సమయం వస్తే ఆ సమయంలో ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ రాజకీయంగా వారిని డౌన్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సందర్భంలో కొండామురళి నేడు రాజీనామా చేసి మరొక్కసారి దమ్ముంటే గెలవాలంటూ కూడా ఆయనకు ఛాలెంజ్ చేసడం చూస్తుంటే మాత్రం ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరాయనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇద్దరు కీలక నేతలు, ఒకరు ఎమ్మెల్సీ, ఒక మాజీ ఎమ్మెల్సీ, ఇద్దరు బలమైన బీసీ నేతలు ఓరుగల్లుకు పట్టినటువంటి నేతలు కావడంతో ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు కాంగ్రెస్ పార్టీలో ఏం చేస్తాయనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం రాజకీయ వర్గం లోపల జరుగుతుంది. సో దీనిపై అధిష్టానానికి కూడా బసవరాజ్ సారయ్యపై ఫిర్యాదు చేస్తున్నట్టు కొండామురళి చెప్పడంతో అసలు ఏం జరుగుతుంది ఇద్దరి మధ్య దానిపై కూడా తీవ్ర చర్చ అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వేణు.